ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. ఆపరేషన్లో జీఆర్డీ, ఎస్ఎఫ్టీ, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. ఆపరేషన్లో జీఆర్డీ, ఎస్ఎఫ్టీ, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. వరలక్ష్మి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ కూడా కొనసాగుతుంది. దాదాపుగా ఈ ఎన్కౌంటర్ గంట 2 గంటల పరిధి నుంచి కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీజాపూర్ జిల్లా ఎస్పీ అయితే జితేందర్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అయితే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు చనిపోయారు, పెద్ద ఎత్తున మావోయిస్టులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 100 కిలోమీటర్ల కూడా ఈ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. ఈ పార్క్ అడవి ప్రాంతంలో దాదాపుగా మావోయిస్టులు భారీ ఎత్తున కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మీటింగ్ పై కూడా ఒక్కసారిగా సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు డిఆర్జీ, అదేవిధంగా ఎస్టీఎఫ్ ఈ మూడు సంయుక్తంగా బలగాలు మొత్తం కూడా ఒక్కసారిగా దాడి చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున మావోయిస్టులు చనిపోయి ఉంటారని కూడా భావిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. చర్చ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా పూర్తిగా కూడా ఆ వివరాలను అయితే కొద్దిసేపట్లో వెల్లడిస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ ఎదురు కాల్పులలో దాదాపుగా మావోయిస్టులు భారీ ఎత్తున చనిపోయి ఉంటూ కీలక నేతలు కూడా ఈ ప్రాంతాల ఉన్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినట్టు ఏదైతే నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎదురు కాల్పులకు సంబంధించి మీడియాని ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే భారీ ఎత్తున ఆడ కాల్పులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్తుంది. ఇప్పటికే ఆ డెన్ ఏదైతే మావోయిస్టుల డెన్ ప్రాంతంలో దాదాపుగా భారీ ఎత్తున కూడా తుపాకులు స్వాధీనం చేస్తున్నారు. అదేవిధంగా మందుగుండ్ల సామగ్రితో పాటు పేలుడు పదార్థాలకు సంబంధించి గన్మెన్స్ కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే మావోయిస్టుల సంఖ్య ఎంతమంది చనిపోయారనేది మాత్రం ధృవీకరించలేదు. ఎందుకంటే భారీ ఎత్తున మావోయిస్టులు చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా చర్చాంశం కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల మృతుల సంఖ్య కూడా పెరుగుద్ది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దాదాపుగా వందలాది మంది కూడా మావోయిస్టులు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అక్కడ చర్చాంశం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే వివిధ రాష్ట్రాలకు చెందినంటే ఈ ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్ సంబంధించిన కీలక నేతలు ఆ ప్రాంతంలో ఒక సమావేశం అయినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే కొద్దిగా అది బార్డర్ మొత్తం కూడా ఒడిశాకు సంబంధించినట్టు బార్డర్ గా ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం కూడా నేషనల్ పార్క్ సంబంధించి దండకారణ్యం, అదేవిధంగా అబూజ్మఠ్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాలు మొత్తం కూడా రెండుగా కలిసి ఉంటుంది. అయితే ఇలా మావోయిస్టు థిక్ ఫారెస్ట్ ఘాటుకి అక్కడ ఇంద్రావతి నది కూడా ఉంటుంది. నది సమీపంలో నది అవతల ఒడిశా వస్తుంది, నది యువతల ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున కూడా ఒక మకాం వేసి అక్కడ భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మీటింగ్ పై పోలీసులు ఒక్కసారిగా విరుచుకోపడ్డట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే దాదాపుగా 2 గంటల నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులో భారీ ఎత్తున మావోయిస్టులు నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. పోలీసులపై కూడా మావోయిస్టు కాల్పులు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది.